నమస్తే అమ్మా. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తుకారం గేట్ నుంచి వస్తున్నాం. అమ్మవారి గడ్డం అంటారా? ఘట్టంగా అమ్మవారు బోనంకి రెడీ చేస్తారు. అమ్మవారు నైవేద్యం కూడా ఉందండి. అమ్మవారి బోనానికి అంటే బోనంకి పూల రెడీ గడ్డం చేస్తారు. అనుకున్నాను. లేదు నైవేద్యం కాదు, బోనం. ఎంతసేపు అయింది అమ్మవారిని తయారు చేయడానికి? 10 hours పడుతుంది. 10 hours పట్టింది. ఒక్కరే చేశారా? ఒక్కరే సహాయం చేస్తాం. తీసుకున్నారా? అంటే మా మరిది సాయం తీసుకున్నాం. అంటే ఇలా మొక్కారా మీరు అమ్మవారికి ఇలా లేదు, ఎవ్రీ ఇయర్ తీస్తాను నేను. ఎవ్రీ ఇయర్ ఇలా ఎవ్రీ ఇయర్ అమ్మవారిని రెడీ చేస్తారు. ఇట్లాగే ఎంతో దగ్గర దగ్గర 6 years నుంచి చేస్తాం. success. అంటే ఏదైనా మొక్కుకోడి అమ్మ ఎలా లేదు అంతే ఇష్టంగా చేస్తున్నాం అమ్మవారికి అంత రెడీగా. అందరూ బాగుంటామని బోనం చేస్తాం ప్రతి సంవత్సరం. ఇక్కడనే కాదు, గొల్లకిటి చేస్తాం, మా ఇంటి దగ్గర చేస్తాం, నెక్స్ట్ వీక్ కూడా మా ఇంటి దగ్గర కూడా చేస్తాం, గొల్లకిటి దగ్గర కూడా చేస్తాం. ఉన్నకిడి అంటే ఓల్డ్ సిటీ. లేలే ఇక్కడ మాడపల్లి అన్ని దేవుళ్ళకి మొక్కుకుంటాం మేము. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేమైతే సరనగర్ నుంచి వస్తున్నాం. మీ పేరు? బాలకృష్ణ. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఒక్కరికి? నేనైతే గత 10 సంవత్సరాల నుంచి ఒక నుంచి చేస్తున్నా. ఇక్కడికైతే 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నా. 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నా మా కాలంలో. మీకు ఈ ఒక్క పని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే మా తరతరాల నుంచి ఇది 5వ తరం అన్నట్టు. నాతో 5వ తరం ఇది. మా తాతలు మా తండ్రులు అందరూ ఇదే పని చేస్తారు. నేను బీటెక్ చేసి ఇట్లా ఈ ఒక్క పని చేస్తాను. ఎందుకు బీటెక్ చేసి అందరు జాబ్స్ పోతే మీరు ఒక్క పనికి ఎందుకు వచ్చారు? అంటే మా నాన్న మా తాత అందరు ఇదే చేస్తారు కాబట్టి చిన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు మా డాడీ కూడా వెళ్తుండే. అట్లే ఇక బీటెక్ కంప్లీట్ అయినాక ఇళ్ళకే ఒక పని చేస్తుంది. మా కోసం ఒక పాట, అమ్మవారి పాట. అమ్మవారి పాటనా? అమ్మ కాళీ అమ్మ కాళీ ఉదిమ కాళీ ఓ మా కాళీ ఓ మా కాళీ అమ్మ కాళీ తలపైన బోనాలు గండాది మాలు మాతన గండాలు కొట్టిదేవి కొండ బోనాలు